భగవద్భక్తులందరికీ నమస్కారము. మరి దీక్ష అంటేనే నియమాల తోరణము. మరి అందులో ప్రతిదీ కూడా చేసేటటువంటి ప్రతి పని కూడా కొన్ని నియమాలకు అనుగుణంగా ఉండి ఆచరించినట్టయితే ఈ యొక్క దీక్ష లోపల సత్ఫలితాలు అసలు మీరు ఊహించినటువంటి సత్ఫలితాలను పొందడం అనేటటువంటి జరుగుతుంది. మరి అందులో ఆహారాన్ని చాలా ప్రధానమైనటువంటిది. చాలామంది ఆహారం అంటే కేవలం శరీరానికి మాత్రమే శక్తినిచ్చేదని అనుకుంటాం, కానీ మానసిక స్థితి పైన కూడా ఆహారం అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క దీక్ష లోపల ప్రధానంగా ఏకభుక్తం నమామ్యహం అంటాం. అంటే ఒంటిపూట భోజనం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. మరి ఆ ఒంటిపూట భోజనం కూడా మితమైనటువంటి ఆహారము, సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే ఈ యొక్క దీక్ష లోపల స్వీకరించాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. మరి సాత్వికమైనటువంటి ఆహారానికి బదులుగా ఈ రోజు నేటి కాలం లోపల అంటే గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క సాంప్రదాయం ప్రారంభమైంది. రకరకాలైనటువంటి అన్నాలను మరి మసాలాలను దట్టించినటువంటి కూరగాయలను స్వాములకు వడ్డించడం వల్ల ఇది సాత్వికమైనటువంటి ఆహారము కాకపోగా మరి శరీరం లోపల రజో తేజో గుణాలను ఎక్కువగా చేస్తుంది. దీనివల్ల దీక్ష భగ్నం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి దయచేసి స్వాములంతా కూడా గమనించాల్సింది ఏంటంటే సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే ఈ యొక్క దీక్ష లోపల చెప్పడం జరిగింది. మరి కాబట్టి ఈ యొక్క రజోగుణాన్ని ప్రేరేపించేటటువంటి జీరా రైస్, బగారా రైస్, మసాలాలను దట్టించినటువంటి కూరగాయలను, నూనెలను ఎక్కువగా వేసినటువంటి ఆహార పదార్థాలను వడ్డించకుండా, అంటే ఇది కావాలని చేస్తున్నటువంటిది కాదు. పాపం గృహస్థుడు కూడా ఏమనుకుంటారంటే ఎవరైతే పూజ పెట్టుకున్నారో వాళ్ళు ఏమనుకుంటుంటారంటే స్వాములు మా ఇంటి దగ్గర సంతృప్తిగా వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను భుజించాలనేటటువంటి ఉద్దేశంతో కడుపారా భిక్షను స్వీకరించి మమ్మల్ని, మా కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్ళాలనేటటువంటి భావనతోటే వీటన్నింటినీ కూడా చేయిస్తున్నాడు. కానీ దాని యొక్క ఫలితాలు వేరవుతున్నాయి. మరి కాబట్టి ఈ యొక్క భోజన విషయం లోపల తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ యొక్క మసాలాలకు పెట్టేటటువంటి డబ్బులతోటి మంచిగా అద్భుతంగా దద్దోజనము, కట్టె పొంగలి ఇట్లాంటి దేవతా ఆహారాన్ని వడ్డించడం వల్ల దీక్ష వేసుకున్నటువంటి స్వాములకు మంచి దీక్ష సత్ఫలితాలు రావడమే కాకుండా మరి ఆ యొక్క ఇంటి ఆయనకు కూడా మంచి దేవతా ఆహారాలు అంటే దద్దోజనం కానివ్వండి, కట్టె పొంగలి కానివ్వండి, రవ కేసరి కానివ్వండి, ఇట్లాంటి ఆహార పదార్థాలను సాత్వికమైనటువంటి గుణాలు కలిగినటువంటి ఆహార పదార్థాలను వడ్డించడం వల్ల వారి దీక్షను సఫలీకృతం చేయడంలో మీరు కూడా సహాయపడినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఒక్కసారి ఆ గ్రామం లోపల ఉండేటటువంటి గురుస్వాములు కూడా ఈ యొక్క విషయాన్ని మీరు ఆలోచించాల్సిందిగా మరీ తెలియజేస్తున్నానండి. మరి ఒక పులిహోర, తెల్లన్నము, తర్వాత పప్పు, ఒక రకమైనటువంటి కూరగాయ, వీలైతే పెరగాన్నము, రవ కేసరి, మజ్జిగ ఉంచుకోవడానికి ఒక పాపడు, ఇట్లాంటి ఆహార పదార్థాలు సాత్వికమైనటువంటి ఆహార పదార్థాలను మాత్రమే స్వాములకు అందించి వారి యొక్క దీక్ష లోపల మీరు కూడా ఆ దీక్ష సఫలీకృతం కావడంలో మీరు కూడా పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరి ఇది చాలామందికి నచ్చకపోవచ్చేమో. మరి సరే, నచ్చకపోయినా మీ అభిప్రాయం ఏంటనేటటువంటిది దయచేసి కామెంట్ రూపం లోపల తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సకల శాస్త్రాలన్నీ కూడా ఈ యొక్క సాత్విక ఆహారాన్ని భుజించాలని మాత్రమే తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరి ఈ వీడియో లోపల ఏవైనా తెలియక తప్పులు చేసి ఉంటే కూడా మమ్మల్ని క్షమించాల్సిందిగా తెలియజేస్తున్నాను. స్వస్తి.